ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రధాన వార్తలు మీకోసం. సముద్రం మీద ఆధారపడి జీవించే జాలర్ల కుటుంబాలకు ప్రభుత్వం భారీ ఊరట ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,30,000 మంది మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో 20,000 రూపాయల చొప్పున జమ చేస్తూ చేపల వేట నిషేధ కాలంలో వారికి ఆర్థిక భరోసా కల్పిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ పనులు కూడా కీలక దశలోకి చేరుకున్నాయి. 1,48,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్ట్ తదుపరి దశల కోసం వేగంగా పనులు కొనసాగుతున్నాయి. రైతులకు అవసరమైన యూరియా సరఫరా విషయంలో కూడా ప్రభుత్వం అప్రమత్తమైంది. యూరియా పంపిణీ సజావుగా జరిగేలా చూడాలని, అలాగే సమతుల్య వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మరోవైపు ఎండలు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాకినాడ, తిరుపతి సహా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. విజయవాడ రైల్వే ట్రాఫిక్ సమస్యలకు కూడా త్వరలో పరిష్కారం దొరకనుంది. ఏళ్లుగా కొనసాగుతున్న రైలు బాటిల్నెక్ సమస్యలను తొలగించేందుకు కొత్త ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీంతో రైళ్ల రాకపోకలు మరింత వేగవంతం కానున్నాయి. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ స్థాయిలో గంజాయి స్వాధీనం చేసుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. వేలాది మంది విద్యార్థులు తమ ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా అధికారికంగా రిజల్ట్స్ ప్రకటించబడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తూ 104 మొబైల్ మెడికల్ యూనిట్లలో ఇక 41 రకాల డయాగ్నోస్టిక్ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు చేరనున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో విషాదకర ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతంలో గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.